హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి మోహన్ బాబు గారిది తిరుపతిలో ఉన్నది కాలేజ్ అంటారు కదా! అది ఇదే అన్నమాట. మేమైతే రీసెంట్‌గా తలకోనకైతే వెళ్ళామని చెప్పాము గదా! ఆ దారిలో అయితే ఇది కనిపిచ్చింది. చూడండి. అదండి మోహన్ బాబు గారి ఫోటోస్ కూడా పెట్టున్నారు చూడండి. ఇదంతా లోపలండి మీకు చెప్తే అర్థం కనిపించట్లేదు గానీ, లోపల ఆయన ఫోటో అదే షూట్ చేస్తుంటారు గదా! అవి కూడా నేను చూశాను. కానీ మేమైతే లోపలికైతే వెళ్ళలేదు. మరి పంపిస్తారో లేదో నాకు కూడా తెలీదు. కాకపోతే బయట నుంచయితే అట్లా చూసాననమాట. ఇదండి గేటుకి గూడా ఎం అనే సింబలే యేసున్నారు చూడండి. మీరు గమనించండి. ఇది మోహన్ బాబు గారి ఫోటో. లోపలండి నాకు తెలిసిన వాళ్ళు మా ఊర్లో వాళ్ళు చాలామంది ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. ఇంచుమించు అంటారు చాలామంది వరకైతే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ అంటే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అదండి ఆ గ్లాసెస్‌తో ఉంది గదా! అది ఆఫీసు. అంటే సార్ వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి అన్నమాట అది. అదండి గేట్ మొత్తం ప్రహరీకి మొత్తం ఎం అని సింబల్ ఉంది చూడండి. ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇది మెయిన్ గేటు. ఇక్కడి నుంచి లోపలికైతే ఎంట్రన్స్ అనమాట. మనమైతే వెళ్ళడానికి అవ్వదు. అంటే కాలేజీలో చదివే వాళ్ళు ఆ దారిన అంటే వర్క్ చేసేవాళ్ళు ఆ దారిన అయితే వెళ్తారు. ఇదండి. మీరెప్పుడైనా కానీ ఇది చూస్తుంటే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళైతే మన వీడియో అయితే చూసేయండి. చూసేసి ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. మేము చూసామా చూడలేదా ఓకేనా. ఇదండి ఇది గార్డెను. ఈ గార్డెన్‌లో లేని చెట్టు లేదంట. నేను అంటే చూస్తా ఉంటాను నార్మల్‌గా వీడియోసు. వాటిలలో అలా చెప్తా ఉంటారు కదా! అలాంటప్పుడు ఇవి చూస్తే బావున్ను అనుకుంటా. అలాంటిది నాకేదో నా లక్ బావుండి నేనైతే ఆ దారిన వెళ్ళడము, సార్ వాళ్ళది నేను చూడడము ఓకే. అబ్బా! హ్యాపీ అనుకున్నాను. అక్కడికైతే ఎండ్ అనమాట. మేమైతే బయలుదేరిపోయాము. ఇదొచ్చేసి రిటర్న్‌లో తీశాను. వెళ్ళేటప్పుడైతే నేను అటు సైడ్ ఉన్నాను కాబట్టి నాకు కనిపించలేదు. రిటర్న్‌లో అనమాట ఇది. ఓకేనా. మీకు గనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. కామెంట్ అయితే